హాయ్ వెల్కమ్ టు లక్కీ కలెక్షన్స్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం. చికెన్ ముందుగా పసుపుతో కడిగి పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. చికెన్ పసుపు వేసి కడుగు పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను నేను. మీకు సరిపడినంత ఉప్పు మీరు వేసుకోండి. నేను హిమాలయ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి. తరువాత పసుపు వేసుకున్నాను. తగినంత పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. అంటే తక్కువ స్పైసీతో చేస్తున్నాం కాబట్టి నేను ఇట్లా చేశాను. పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. ఒక 2, 3 పచ్చిమిర్చి. తరువాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ 3 వేసుకోవాలి. తరువాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఉజ్జాయింపున వేశాను. మీరు 3 స్పూన్స్ వేసుకోండి. తరువాత ఒక నిమ్మకాయ ఆఫ్ చేసి ఆ 2 పీసెస్ కూడా వేసుకోండి. పిండి గింజలు లేకుండా చూసి వేసుకోండి. లెమన్ పిండినప్పుడు గింజలు అవి ఉంటే చేదొస్తుంది, చూసి వేసుకోండి. నేను చేత్తో పిండేస్తున్నాను. మీరు మీకు అవైలబుల్ ఉన్న దాంతో పిండుకోండి. అంటే చేత్తో పిండుతున్నాను కదా, కొంచెం టైం పడుతుంది. గింజలు అవి లేకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇది పిండేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేస్తే ముక్కకంతా పడుతుంది. ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత అది ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే ఫస్ట్ టైం కదా నేను ఈ వీడియో పెట్టడం. కొంచెం కొత్తగా ఉంది. నన్ను సపోర్ట్ చేయండి. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇంక మనం బిర్యానీ వండే ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఇవన్నీ ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఉల్లిపాయలు, కరివేపాకు, పలవ ఆకు, మిరియాలు, మరాఠీ మొగ్గ, యాలుకలు, జాపత్రి, అది రాతి పువ్వు, సోంపు, షాజీరా, పలవ ఆకు, లవంగాలు. బిర్యానీ ఐటెమ్స్ ఏవేవి ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది కదా! అవన్నీ తీసుకోండి. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి తీసుకోండి. ఇదంతా మనం తక్కువ స్పైసెస్‌తో అందరూ తినేలా చేస్తున్నాం కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళు కొంచెం తక్కువ స్పైసీగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం బాండీలో వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ ఐటెమ్స్ అన్నీ వేసుకోవాలి. వీడియో కొంచెం స్కిప్ అయింది.
ఇవి వేగుతూ ఉంటాయండి. గరిటతో అట్లా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. మీడియం ఫ్లేమ్‌లో పెట్టే వేపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకుందాం. పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుందామండి. నేను పచ్చిమిర్చి చీలికలు 2 వేశాను. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కాబట్టి, ఇందులో 2 వేస్తే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలపాలండి. వేగేదాకా చూసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత వేసుకోండి. నేనైతే 1 ½ వేస్తున్నాను. తర్వాత చూసి వేసుకుంటాను. మీకెంత మీరెంత తింటారో అంత వేసుకోండి. బాగా కలుపుకోవాలి. వేపుతూ ఉండాలండి. మాడిపోతాయి అవి. తరువాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది గదండీ! ఆ చికెన్ తీసుకోవాలి. మ్యాగ్నేట్ చికెన్ తీసుకొని అందులో వేసుకోవాలండి. మొత్తం వేసుకోవాలండి దాంట్లో. వేసుకున్న తరువాత అది బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుతూ ఉండాలి. చికెన్‌లో వాటర్ ఉంటుంది గదండీ! మనం కొంచెం కలుపుతూ ఉండాలి. తరువాత మనం బియ్యం నానబెట్టుకున్నాం గదండీ! చికెన్ మగ్గుతూ ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందాక నేను వేయలేదండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. మీరు ఎక్కువ చికెన్ అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. సరిపడా. మీరు చూసి అది వేసుకోండి. ఇంక నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. దాని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకొస్తుంది కదండీ! అలా మగ్గించుకోవాలి. నేను ఈ గ్లాస్‌తో 7 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్‌కి గ్లాసున్నర నీళ్ళు పోస్తున్నాను. నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను. మీరు పెద్ద గ్లాస్ తీసుకుంటే దాంతోని 1 ½ వేసుకోవాలండి. ఆయిల్ పైకి రావాలి. కొంచెం మనకి ఉడికినట్టు తెలుస్తుంది గదా! వేసి 10 ½
వాటర్ పడుతుందండి నాకు. మీరు ఎన్ని గ్లాసులు వేస్తే 1½ కొలత తీసుకొని అంత వాటర్ మీరు వేసుకోండి. ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అండి అది. మీరు ఎంత తీసుకుంటే ఆ గ్లాస్తోనే గ్లాసున్నర వేసుకోండి. ఇప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో కరెక్ట్‌గా చూసుకోవాలండి. మరుగుతుంది కదా వాటరు. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం వేసుకుందాం. బియ్యంలో వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఎందుకంటే ఈ వాటరు అది ఎక్కువైపోతుంది. వాటర్‌దే వేసుకోవాలండి బియ్యాన్ని. వేసిన తర్వాత బియ్యం విరగకుండా కలుపుకోవాలండి కింద నుంచి. గరిటె పెట్టొద్దండి. అట్లగా అట్లకాడ పెడితే బా వస్తుంది. అట్లకాడ యూజ్ చేశాను. తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. గార్నిష్ చేసుకున్నట్టు. తర్వాత నేనైతే కంట్రీ డిలైట్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఆప్షనల్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. మూత పెట్టి దాని మీద బరువైనది రాయి పెట్టానండి నేను. అది తీసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం తీసి చెక్ చేసుకోవాలండి అది. అందులో ఇంకా వాటర్ ఉంటుంది. మనం గరిటె పెడితే తెలుస్తుందండి. మనం చెక్ చేసుకున్న తరువాత మళ్ళీ మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టాలి. దాని మీద మూత పెట్టి, బరువు పెట్టి మళ్ళీ చెక్ చేసుకుంటా ఉండాలని 10 మినిట్స్‌కి చూసుకోవాలి. కానీ రైస్‌ని మాత్రం కదపకూడదండి, విరిగిపోతుంది. తరువాత చూడండి నేను తీసిన తర్వాత ఎట్లా వచ్చిందో బిర్యానీ. చూడండి ముక్క కూడా ఉడికింది. కింద నుంచి కలపాలండి, రైసు విరిగిపోతుంది. నేను కలిపి మీకు చూపిస్తున్నానండి. వేడి మీద కూడా కలపొద్దు. చూడండి చికెన్ బా ఉడికింది. మీకు చూపిస్తున్నాను. బా ఉడికిందండి. దాని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిష్ చేసుకు బిర్యానీ బా వచ్చిందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. కొత్తగా చేస్తున్నాను కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి.